నివార్ ముప్పు తప్పిందని సంబరపడేలోపే మరో వాయుగుండం తరుముకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక మధ్యలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. అదిప్పుడు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లదని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీకి వాయుగుండం ముప్పు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ కి తుఫాను గండాలు అయితే వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ గా పంటలు చేతికి వచ్చే సమయం, కోతలు కోసే సమయం, ఈ సమయంలోనే వరుస తుఫాన్లు అయితే వస్తున్నాయి. మొన్నే మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అతలాకుతలమైన పరిస్థితి ఉంది. పంటలు తీవ్రంగా నష్టపోయాయి. మరోవైపు ఏదైతే సెన్యార్ ప్రభావం కూడా నిన్నటి వరకు ఉంది, కానీ నిన్న కొంత ఆ ప్రమాదం తప్పింది. కానీ మరో వాయుగుండం అయితే ఆంధ్రప్రదేశ్ ని వెంటాడుతున్న పరిస్థితి ఉంది. దీని ప్రభావం వల్ల ఏదైతే శని ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే తుఫాను ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏదైతే మరి 2 రోజుల్లో ప్రస్తుతానికి అక్కడ కేంద్రీకృతమై ఉంది పుదుచ్చేరి ప్రాంతంలో. అక్కడి నుంచి మరో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వైపుకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా పూర్తి అప్రమత్తత అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ కూడా మొత్తం కూడా గమనిస్తున్న పరిస్థితి ఉంది. రైతాంగానికి కూడా ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు చేసింది. ఏదైతే పంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఒక అలర్ట్ అయితే జారీ చేసింది. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ ప్రభుత్వానికి సూచనలు అయితే చేస్తుంది. ఇప్పటికే కోస్తా తీరం వెంబడి కూడా ఏదైతే కృష్ణా, గుంటూరు తదితర ప్రాంతాల్లో, వెస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో బోర్డర్ మొత్తం కూడా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ఏదైతే పంటలకు సంబంధించి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్న నేపథ్యంలో పంటల చేతికొచ్చే సమయంలో వాటన్నింటినీ కూడా జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ పరిస్థితులను అంచనా వేసుకుని రైతాంగం జాగ్రత్త పడాలని ప్రభుత్వం కూడా చెబుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా అధికారులతో కూడా చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే శని ఆదివారాల్లో ఈ తుఫాను వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి అలర్ట్ అయింది. రాయలసీమ ప్రాంతంలో కూడా వర్షాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొన్న ఏదైతే వచ్చిన తుఫాను కూడా రాయలసీమ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా రాయలసీమ కొంత ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దానికి తగ్గ వ్యూహాలు అయితే రూపొందిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం రైతాంగం పంటల గురించి ఆలోచిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ కి తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గాలులు కూడా తీవ్రంగా వస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉంది. వ్యవసాయ శాఖ కూడా రైతాంగానికి కొంత సూచనలు, సలహాలు అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తుఫాను కావచ్చు ఏదైనా వచ్చినా ప్రభుత్వం అయితే పూర్తి అప్రమత్తంగా ఉంది. కాకపోతే 2 రోజుల తర్వాత ఏదైతే శని ఆదివారాల్లో ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పై పడే అవకాశం ఉంది. దాని తగ్గ వ్యూహాలు అయితే ప్రభుత్వం కూడా రూపొందించుకుంటుంది. రైతాంగాన్ని పూర్తి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. థాంక్యూ రవిచంద్.